భారత టీ20 జట్టులోకి 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రాకతో సంజు శాంసన్ భవిష్యత్తు మరియు జట్టులో అతని స్థానంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లతో పాటు ఆసియా గేమ్స్ టీ20 టోర్నీ కోసం ప్రకటించిన 3 జట్లలోనూ సంజు శాంసన్కు వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా చోటు దక్కింది. గతంలో అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ టాప్ 3లో బ్యాటింగ్ చేసేవారు. అయితే ఇప్పుడు ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల టాప్ ఆర్డర్లలో మార్పులు తప్పనిసరి కానున్నాయి. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ వరుసగా 4-5 స్థానాల్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. దీంతో మిగిలిన కీలకమైన నెంబర్ 3 స్థానం కోసం సంజు శాంసన్ మరియు ఇషాన్ కిషన్ మధ్య పోటీ నెలకొంది. ఐపీఎల్లో ఇషాన్ కిషన్ చూపిన నిలకడ అతనికి కలిసి వచ్చే అంశం. ఒకవేళ ఇషాన్ కిషన్కు 3వ స్థానం ఖరారైతే సంజు శాంసన్ 6వ స్థానంలో బ్యాటింగ్ దిగాల్సి వస్తుంది. ఓపెనర్గా రాణించే సంజు మిడిల్ ఆర్డర్లో ఎంతవరకు సఫలమవుతాడో అనేది సందేహంగా మారింది. గతంలో సూర్యకుమార్ యాదవ్ నుండి సంజుకు గట్టి మద్దతు లభించింది. ఇప్పుడు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నుంచి అతనికి అదే స్థాయి మద్దతు లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది. మొత్తానికి ఐపీఎల్ 2026 మరియు గత టీ20 ప్రపంచ కప్లో రాణించినప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఎంట్రీతో సంజు శాంసన్ తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఇషాన్ కిషన్తో పోటీ పడాల్సి వస్తుంది.